కుబేరా. సో మూవీ ప్లాట్ ఏంటంటే నాగార్జున గారు ఒక సీరియస్ సిబిఐ ఆఫీసర్ కానీ జైల్లో ఉంటారనమాట. సో విలన్ నాగార్జున గారిని బయటికి తీసుకొచ్చి నువ్వు నా దగ్గర పనిచేయాలంటాడు. విలన్ బ్లాక్ మనీని వేరే అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేయించడానికి నలుగురు అడుక్కునే వాళ్ళని తీసుకొస్తాడు. అందులో ధనుష్ కూడా ఒకడు. సో వాళ్ళతో అవసరం అయిపోయిన తర్వాత వాళ్ళని చంపేస్తారనమాట. కానీ ధనుష్ తప్పించుకుంటాడు. మరి తర్వాత ఏమైంది, ధనుష్ దొరికాడా లేదా అన్నదే స్టోరీ. మూవీ పాజిటివ్స్కి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. డిఎస్పీ గారు ఆధారపట్టేశారు. అండ్ ధనుష్కి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఉందో ఆయన క్యారెక్టర్కి, నాగార్జున గారికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. నేను ఇంకా నాగార్జున గారి క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అనుకున్నా, బట్ కాదు. యాక్చువల్లీ స్టోరీ స్టార్ట్ అయ్యేది ఆయన వల్ల. అండ్ ధనుష్ బెగ్గర్ రోల్లో చాలా బ్యాక్ చేస్తాడు, చాలా న్యాచురల్గా అనిపించింది. అండ్ నాగార్జున గారు కూడా చాలా మంచి రోల్ సెలెక్ట్ చేసుకున్నారు ఈ మూవీకి. అండ్ రష్మిక కూడా చాలా బ్యాక్ చేసింది. ఐ ఫీల్ రష్మికకి మంచి క్యారెక్టర్ దొరికింది ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత. అండ్ నెగిటివ్ విషయానికి వస్తే క్లైమాక్స్ ప్రాపర్గా జస్టిఫై చేయలేదు అనిపించింది. అంటే చాలా ఈజీగా అయిపోద్ది క్లైమాక్స్, మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ పేసీగా వెళ్ళిపోద్ది, స్పీడ్గా అయిపోద్ది. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం ల్యాగ్గా అనిపించింది. అండ్ థియేటర్లో అందరూ కింగ్ కింగ్ అని అరవడం వల్ల నాకు అక్కడక్కడ పెద్దగా వినిపించలేదు. బట్ ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది, మంచి సోషల్ మెసేజ్ ఉంది. అండ్ శేఖర్ కమలాగిరి మూవీస్కి చాలా డిఫరెంట్గా ఉంది ఈ సినిమా. ఆయన పాస్ట్ మూవీస్ చూసుకుని ఈ మూవీస్ కంపేర్ చేసుకుంటే ఈ వీకెండ్కి మీ ఫ్యామిలీతో మంచిగా వెళ్ళి టైం స్పెండ్ చేయొచ్చు. నా రేటింగ్ ఈ మూవీకి 4/5, సాలిడ్ 4/5. చాలా బాగుంది మూవీ. అక్కడక్కడ కొంచెం కంప్లైంట్స్ తప్ప ఇట్స్ ఓకే, చాలా బాగుంది. సో యా, దట్స్ ఇట్. బాయ్.